ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలి ముఠా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో హమాలి కార్మికులు సమ్మెకు దిగారు. గురువారం కాకినాడ సంజయ్ నగర్ లో గల సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హమాలి కార్మికులు సమ్మెకు దిగి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా హమాలి ముఠా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తలాటం వీరబాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్లు మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలి వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు దఫదఫాలుగా అనేక వినతి పత్రాలు అందజేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ సప్లై హమాలి కార్మికులకు ఉపాధి కోల్పోకుండా స్టాక్ పాయింట్స్ ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సుబ్బారావు, రామకృష్ణ, కోరాడ ప్రసాద్, రాంబాబు, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వం మారింది, మీలో మార్పు ఎందుకు రాదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, గత ప్రభుత్వ విధి విధానాలు రద్దు చేయండి అని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కోర్టులకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము అధికారులను నమ్మి మోసపోయాం, అధికారులు మమ్మల్ని మోసం చేశారు. ఇప్పటికైనా అడుగుతున్నాం, అయ్యా మీరు యథావిధిగా ఆ 2 పాయింట్లతో పాటుగా మీరు కొనసాగించండి, ఏ పాయింట్ కూడా మీరు మార్పు చేయొద్దు, మా హమాలి కూలీలపై మీరు వేటు వేసి వాళ్ళ పొట్లపై కొట్టొద్దు అని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈ విషయంలో పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా కల్పించుకుని కాకినాడలో ఉన్న 7 పాయింట్స్ యథావిధిగా కొనసాగే విధంగా చొరవ చూపాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అధికారులకు చెప్పాం, అనేక రకాలుగా మేము వినతి పత్రాలు ఇచ్చినా చాలా నిర్లక్ష్య వైఖరిగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మా హమాలి సివిల్ సప్లై కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కాకినాడ డిపోలో 7 పాయింట్ల నుంచి కూడా ఇవాళ అందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఇదే కానీ మీరు కొనసాగించి మా సమస్య పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తలాటం వీరబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సివిల్ సప్లై హమాలి యూనియన్ ప్రెసిడెంట్ని. ఈ రోజున జిల్లా సివిల్ సప్లై అధికారుల నిరంకుశం వలన మేము ఈ రోజున సమ్మె బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గత 3 నెలల నుంచి కూడా ఆఫీసర్లకి మా నిరసనలు తెలియజేస్తూ మేము మెమోరాండాల రూపంలో వాళ్ళకి విన్నవించుకోవడం జరిగింది. అయినా ఏ విధమైన పరిష్కారం చూపకపోగా మమ్మల్ని ఒక విధంగా నమ్మించి మోసం చేశారు. మమ్మల్ని వేరే విధంగా ముందుకు వెళ్లకుండా కనుక అందుకు నిరసనగా కార్మికుల ఉపాధి కోల్పోయే పరిస్థితి వేళ ఉంది కనుక కార్మికుల భవిష్యత్తు కోసం, కార్మికుల భవిష్యత్తు నిలబెట్టడం కోసం ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము ఈవేళ ఈ రోజు నుంచి కూడా కాకినాడ జిల్లా 7 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి కూడా నిరవధికంగా బంద్ చేస్తున్నాం. దీన్ని మాకు న్యాయం జరిగే వరకు కూడా హమాలీలకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు ఈ బంద్ను కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాను.